ఈ అంశం? కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బు కావాలి. ఆ డబ్బు చేయడానికి దందా లేక రియల్ ఎస్టేట్ పేరు మీద ఒక రోజు హైడ్రా అని చెప్పి, ఒక రోజు ఇండస్ట్రియల్ భూములన్నీ పంపించేస్తామని చెప్పి, ఒక రోజు గాంధీ సరోవర్ అని చెప్పి మహాత్మా గాంధీ పేరు పెట్టి ఈ రోజు రియల్ ఎస్టేట్ దందా చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకటి ఇది హెచ్చరిక అనుకోండి, ఏమన్నా అనుకోండి. నిజంగా కూడా మహాత్మా గాంధీ గారి పైన ప్రేమ ఉంటే వేరే జాగా మస్తుంది, మీరు విగ్రహం పెట్టుకోండి, పూజలు కూడా చేయండి, మేము కూడా అందులో భాగస్వాములు అవుతాం. అంతేగాని పేద ప్రజలను మహాత్మా గాంధీ పేరు పెట్టి వాళ్ళని రోడ్డున పడేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు. ఈ రోజు మూసీ ప్రక్షాళన చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ వాటర్ డ్రైనేజ్ ని కన్వర్షన్స్ చెయ్యండి. అక్కడ నుంచి చేసుకొని వచ్చి ఇక్కడ కలిపేటప్పుడు ఎస్టీపీలలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మూసీలలో కలపండి. అది ఏది చేయకుండా కేవలం ఇల్లు కూలగొట్టుకుంటూ పోతాము, ప్రాజెక్టులు కడతాము అని అంటారు. ఇల్లు కూలగొట్టిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం వెలుస్తుంది అనుకుంటున్నారా? కాదు. హోటళ్ళు, మల్టీప్లెక్స్లు, మొత్తము అమ్యూజ్మెంట్ పార్కులు అవన్నీ కట్టుకోవడానికి ఈరోజు పేద ప్రజలను బూచిగా చూపించి ఎఫ్టీఎల్ జోను, బఫర్ జోను, మూసీ ప్రక్షాళన ఇదంతా కేవలం ఒక మాటలు మాత్రమే. నిజంగా మూసీ ప్రక్షాళన చేయాలనంటే మొత్తం కూడా ప్రాతిపదికంగా రోడ్ మ్యాప్ వేసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తే బాగుంటుంది. దానికి అందరం కూడా స్వాగతిస్తాం. అంతేగాని కేవలం ఉల్టా పల్టా చేసి నీ దందాలు చేసుకోవడానికి చేస్తే మాత్రం ఎవరు కూడా ఒప్పుకోరు. నిజంగా మహాత్మా గాంధీ గారి పైన ప్రేమ ఉందా? మేము మా రామ మందిరము చందాతో కట్టినాం, బరాబర్ కట్టుకుంటాం. ఇప్పుడు కాదు, ఇంకా 100 కడతాం. మేము చందాలు వేసుకొని కడతాం. నీకు మహాత్మా గాంధీ గారి పైన ప్రేమ ఉంటే నువ్వు చందా చేయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చందాలు చేసుకొని మేము కూడా చందా ఇస్తాం. అప్పుడు నీ ఇంటి మీద నువ్వు కట్టుకో.